వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ పరిధిలోని సాయినగర్లోని హొరిజన్ పబ్లిక్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య హాజరై ముగ్గుల పోటీలో విజేతలకు చిన్నారులకు బహుమతులు అందజేశారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో హొరిజన్ పబ్లిక్ స్కూల్ ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ద్వారా నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో పొగడాదండ రవికుమార్ ఆయన సతీమణి హరిని ప్రతిష్టాత్మకంగా విద్యా సంస్థను స్థాపించారు. ఇద్దరు ప్రముఖ విద్యా సంస్థల్లో ప్రొఫెసర్లుగా పనిచేస్తూ పేద పిల్లలకు మంచి విద్య అందించాలనే సంకల్పంతో 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆహ్వానకరమైన మామిడి తోటలో ఈ విద్యాలయాన్ని నెలకొల్పారు. పిల్లలకు అనుకూలమైన అన్ని మౌలిక వస్తువులతో ఈ విద్యా సంస్థను అభివృద్ధి చేశారు. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగను ముందుగానే ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన కోలాటాలు, క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్స్ వంటి విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలను కూడా నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేశారు. శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారికి చాలా నా హృదయపూర్వక నమస్కారాలు సార్. ఎందుకంటే మీ చాలా బిజీ స్కెడ్యూల్లో కూడా నేనున్నాను. అంటే మా రవి ఉన్నాడు ఇక్కడ, మా రవి కూడా స్కూల్ ఉంది, వెళ్ళాలి ముందు వెళ్ళాలి, ఒకసారి కనబడతామని చెప్పి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే మీరు వచ్చి మీరంత సిన్సియర్గా, ఎంత హానెస్ట్గా, అంటే మీ జనరేషన్ని చూస్తూ మేము ఫాలో అయిన వాళ్ళం, ఆ వాల్యూస్ తోటి దీంతో మేము ఈ స్కూల్ని స్థాపించడం, మీరు ఓపెనింగ్ కూడా వచ్చి మా స్కూల్ని ఓపెన్ చేసిన తర్వాత కూడా చాలామంది మీ యొక్క చేతి దీని అంటే మీ చేతి మంచితనంతో మాకు 240 అడ్మిషన్లు అంటే చాలా గ్రేట్. ఈ లోకల్లోనే 240 రావడం పరిస్థితి అనేది బికాస్ ఆఫ్ ఎమ్మెల్యే గారు అంటారు. రవి గారు, అలాగే మిస్సెస్ రవి గారు, అలాగే మీ యొక్క స్కూల్ టీచర్స్,
అలాగే ఇక్కడ వచ్చేసినటువంటి తల్లిదండ్రులు, పిల్లల యొక్క తల్లిదండ్రులు, అలాగే ఈ యొక్క ముగ్గురులో ఎవరైతే పార్టిసిపేషన్ చేశారో వాళ్ళకి, అలాగే నాతో పాటు వచ్చినటువంటి కూటమి పార్టీ నాయకులకు, పెద్దవాళ్ళందరికీ నమస్కారాలు. మరి పిల్లలకి, నాకంటే చిన్నవాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నేను ఓపెనింగ్ రోజున, ఈ స్కూల్ ఓపెనింగ్కి నేను జేడీ గారు ఇద్దరం కూడా రావడం జరిగింది. ఫస్ట్ టైం జేడీ గారు కూడా అప్పుడే నన్ను మొట్టమొదటిసారిగా, అంటే జేడీ లక్ష్మీనారాయణ గారు ఎవరో కాదు, చక్కగా ఆ రోజు నన్ను మాట్లాడాడు, ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పినాడు. మధ్యలో అప్పుడప్పుడు కలుస్తున్నాం. సో రవి గారికి వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా నా వెనకాలే తిరగడం, ఎలక్షన్లో సపోర్ట్ చేయడం, నా వెనకాల ఉండడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఆయన కూడా పార్టీలో పొజిషన్ అడుగుతున్నాడు. మరి అది ఎప్పుడు నెరవేరుద్దో మరి అది చూడాలా. నా ప్రయత్నం అయితే జరుగుతుంది, కానీ ఆయన కూడా టైం రావాలి. ఒక మంచి స్కూల్ పెట్టారు, హారిజన్ పబ్లిక్ స్కూల్. మంచి వాతావరణం, చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం. అయితే ఈరోజు ప్రత్యేకంగా ఏదైతే ఈ యొక్క సంక్రాంతికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించారు చూసారా, ఇది చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే చెట్ల మధ్యలో ఉంది, చాలా మంచి వాతావరణం కనపడుతుంది. ఈ పచ్చని చెట్ల మధ్య మీరు వేసే రంగురంగుల ముగ్గులు చాలా అందాన్ని ఇస్తాయి. అన్నిటికంటే పూలన్న విషయంలో చాలా చక్కగా చిన్నపిల్లలు చాలా బాగా అభినయం చూపించారు, చాలా డీసెంట్గా చేస్తున్నారు. మరి ఎవరో మరి వీళ్ళకి ఆ టీచర్ ఎవరో నాకు తెలియదు, కానీ అమ్మ మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తల్లి. చాలా చక్కగా వాళ్ళు ఎంత బాగా అంటే ఆ పాటకు తగ్గట్టుగా చాలా అభినయం చేస్తున్నారు. ఇందాక అక్కడ బుడ్డోడు ఏం చేయాలో తెలియక వాడు చిన్న ఆ చీపురు పుల్ల తీసుకొని, అంటే పార్టీ వాళ్ళైనా నిష్పక్షపాతంగా అన్ని పార్టీ వాళ్ళకి ఏదైనా న్యాయంగానే చూస్తారులే, ఆ ఇబ్బంది లేదు. చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ చేశారు. ఈ మధ్యకాలంలో చీరాల్లో 1-2 ప్రోగ్రామ్స్ కూడా మనతో చేయించారు. సో రవి గారు కూడా మీరు ఖచ్చితంగా రావాలన్నారు. నాతో పాటు మా ఆవిడని కూడా తీసుకురామన్నాడు, కానీ ఆవిడని తీసుకురావడానికి మళ్ళీ నేను విజయవాడకి మళ్ళీ రాత్రికి వెళ్ళాలి. మన మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి బర్త్డే ఇవాళ. సో మంత్రి గారికి మనం ఈ సందర్భంగా అతను కూడా జన్మదిన శుభాకాంక్షలు చెప్తాం చెప్పడం ద్వారా. చాలా మంచి మనిషి. ఈ ఊరు నన్ను తీసుకురావడానికి కూడా ప్రధాన కారకుడు ఆయన. కూడా నన్ను ఎమ్మెల్యేగా తీసుకురావడానికి, ఆయన ఇన్ఛార్జిగా నన్ను తీసుకురావడానికి, అలాగే గుంటిపేట రవి గారు కానీ మొత్తం ఈ పార్లమెంటు స్థాయిలో ఉన్నటువంటి టీం చాలా చక్కగా నా కోసం అందరూ కష్టపడ్డారు. నన్ను ఈ ఊళ్ళో ఎమ్మెల్యే చేయాలనుకున్నారు. ప్రజల సహకారంతో ప్రజలందరూ కూడా మరి నన్ను గెలిపించగలిగారు. సో నా డ్యూటీ ఏంటంటే ఎక్కడ నా అవసరం ఉందో ఖచ్చితంగా అక్కడికి రావడం, వాళ్ళ దగ్గర నా యొక్క ప్రెజెంటెన్స్ ఉంటుంది, వాళ్ళతో పాటు కలిసి ఉండాలన్నదే ఒక లక్ష్యం. అలాగే నేను కూడా ఇన్స్టిట్యూషన్స్ పెట్టాను. దాదాపుగా చాలా సంవత్సరాల పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాం. చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో కూడా వస్తున్నాం. 3 లైన్లో కంప్లీట్గా నేను కూడా పనిచేస్తున్నాను. సో ఏదైనప్పటికీ విద్య ఇది మనిషికి సంతృప్తిని ఇస్తుంది. రవి గారు కూడా చాలా దగ్గరలో ఆయన ప్రిన్సిపాల్గా చేశారు. మరి ఈవిడ ఇప్పటికీ కూడా ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. సో వీళ్ళకి మొన్న కూడా పోయినసారి కూడా నేను చెప్తున్నాను, వీళ్ళ రిటైర్మెంట్ లైఫ్ ఇప్పుడే రిటైర్మెంట్ కాదు వీళ్ళు, అయినప్పటికీ కూడాను వాళ్ళ శాస్త్ర జీవితాన్ని ఈ స్కూల్కి వాళ్ళ టైము స్పెండ్ చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ వీళ్ళు తీసుకురాగలరు. ఎందుకు తీసుకురాగలరంటే వీళ్ళిద్దరు కూడా టీచింగ్ లైన్లోనే ఉన్నారు. టీచింగ్ కరిక్యులంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా చేయిస్తే బాగుంటుంది, పిల్లలకి ఎలా ఎప్పుడు డైరెక్షన్ ఇవ్వాలన్నది వాళ్ళకి తెలుసు అని నేను ఇక్కడ వచ్చినటువంటి తల్లిదండ్రులకు చెప్తున్నాను. ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే వీళ్ళిద్దరు కూడా
ఆ టీచింగ్ లైన్లో ఉన్నవాడు. ఇది మన పిల్లలకి మంచి జరుగుతుంది అనేది నా అభిప్రాయం. చప్పట్లు కొట్టట్లేదు మీరు. మంచి టీచర్స్ని పెట్టుకున్నారు. చక్కగా పిల్లలు కేవలం చదవడమే కాదు, వాళ్ళ స్పోర్ట్స్లో కూడా, ఇటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్లో కూడా వాళ్ళకి ప్రావీణ్యం ముందు నుంచి ఇవ్వాలి. వాళ్ళ మానసికంగా ఎదిగే విధంగా ఏం చేస్తే వాళ్ళు మానసికంగా దృఢంగా తయారవుతారన్నది మనందరం ఆలోచించాలి. దాంతోపాటు టీచర్స్ కూడా జాగ్రత్తగా పిల్లల్ని విసుక్కోకుండా, అప్పుడప్పుడు కొన్ని వీడియోలు చూస్తున్నాం, వాళ్ళు చేసే అల్లరి తట్టుకోలేక వాళ్ళు కొట్టడం, అటువంటి పరిస్థితి చేయకూడదు, మంచిది కాదు. పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సో అదొకటి మెయిన్గా మీరు ఆలోచించండి. మరి ఆ రకంగా ముందుకెళ్ళినట్టుగా అయితే మీరు కూడా ఇప్పుడు ఒకటి ఎన్ని రోజులు ఉంటామో, ఎంతకాలం ఉంటామో ఒక ఉద్యోగస్తులుగా ఒక సంస్థలో అనేది ఇంపార్టెంట్ కాదు. ఉన్నంత కాలం మనం ఎంత బాగున్నామో, ఎంతమంది పిల్లలు మనల్ని గుర్తుపెట్టుకుంటారు, మనం చెప్పిన చదువు వాళ్ళకి ఏ రకంగా ప్రయోజనం ఉండాలన్నది ఆలోచించాలి. ఈరోజు మేము ఉన్నాం, మేము కూడా మా 6th క్లాసు ఎలిమెంటరీ స్కూల్ ఇవన్నీ కూడా మాకు ఊహ తెలిసిన తర్వాత ఎంతమంది టీచర్సో మాకు ఒక గైడ్లైన్స్ ఇచ్చి ఈరోజు ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా తయారవడానికి అనేక రకాల ఫౌండేషన్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. కాబట్టి సో అందరూ కూడా ఆ రకంగా ముందుకెళ్ళాలని, సో నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి నేను వచ్చి మీ అందరితో కలవాలని చాలా సంతోషం. మన ఊర్లో ఈరోజు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది ఒక శాసనసభ సభ్యుడిగా ఇది నాకు కూడా అవసరమే. కేవలం నేను మీకు ఒక్కరికే కాదు, ఇది నాకు అవసరం. మీరు నేను అందరం కలిసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మీరేం చేస్తారు అంటే నాకు సపోర్ట్ చేయడమే. అభివృద్ధి చేయాల్సింది మీరు కదా అంటే చేయాల్సింది నేనే. నాకు మీ సపోర్ట్ అవసరం. ఖచ్చితంగా నా టైంలో ఈ ఊరు ఒక మంచి రికగ్నేషన్ ఉంటుందన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ, మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.